భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్లోవేకియా దేశానికి వెళ్లారని మనకు తెలుసు. స్లోవేకియా యొక్క హైయెస్ట్ అవార్డ్, హైయెస్ట్ స్టేట్ డెకరేషన్, ద ఆర్డర్ ఆఫ్ ద వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ అవార్డును మోడీ గారికి ప్రకటించారన్నమాట. స్లోవేకియా రాజధాని బ్రటిస్లావాలో స్లోవేకియన్ ప్రెసిడెంట్ పీటర్ పెలిగ్రిని మోడీ గారికి ఈ అవార్డుని కన్ఫర్ చేశారనమాట. 1993 తర్వాత, అంటే స్లోవేకియా ఏర్పడిన తర్వాత, సెకోస్లోవేకియా నుంచి స్లోవేకియా విడిపోయిన తర్వాత భారత ప్రధాని ఇలా వెళ్ళటం ఇదే తొలిసారి. మోడీ గారికి బ్రెడ్ అండ్ సాల్ట్ తో స్లోవేకియా ఆహ్వానం పలికింది. అక్కడ ట్రెడిషన్ ప్రకారం బ్రెడ్ ప్రాస్పరిటీకి, సాల్ట్ అనేది వాల్యూస్ కి, ఫ్రెండ్షిప్ కి గుర్తు అనమాట. స్లోవేకియా ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్స్ తో కలిపి మొత్తం మోడీ గారికి ఇప్పుడు 33 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. అదేవిధంగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప సివిలియన్ అవార్డ్స్ మోడీ గారికి వచ్చాయి. స్వీడన్ ఆయనకి హైయెస్ట్ హానర్ వచ్చిందనమాట. స్వీడన్లో ఫారెన్ గవర్నమెంట్ లీడర్స్కి ఇచ్చే హైయెస్ట్ హానర్ ఆయనకు వచ్చింది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ అవార్డ్ మోడీ గారికి ఇచ్చారనమాట. మోడీ గారు అంటే స్వీడన్ దగ్గర నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి ఏషియన్ లీడర్ మన మోడీ గారు. స్వీడన్లోని రాయల్ హైనెస్ క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా గారి చేతి మీదుగా ఈ అవార్డు మోడీ గారు అందుకున్నారనమాట. నార్వే కూడా అక్కడి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఇది మోడీ గారికి అంతర్జాతీయంగా వచ్చిన 32వ హానర్ అనమాట. అదేవిధంగా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప సివిలియన్ అవార్డ్స్ మోడీ గారికి వచ్చాయి. ఈజిప్ట్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ద నైల్ అవార్డు ఇచ్చారనమాట. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో అవార్డు భూటాన్ ప్రభుత్వం ఆయనకి ఇచ్చింది 2021లో. తర్వాత లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు, జనరల్గా అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు అనమాట. ఎన్నో విజయాలకు సాధించిన వ్యక్తికి అవార్డు ఇస్తారు. 2020లో మోడీ గారికి ఈ అవార్డు వచ్చింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ అవార్డు, ఇది రష్యాలో అత్యున్నతమైన పౌర పురస్కారం అనమాట. ఇది 2019లో మోడీ గారికి వచ్చింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద జాయద్ అవార్డ్, ఇది చాలా ఇంపార్టెంట్, యుఏఈ వాళ్ళు ఇండియాకి ఇచ్చారు. 2019లో మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ద జాయద్ అవార్డ్ యుఏఈ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్, ఇది సౌదీ అరేబియాలో అత్యున్నతమైన పురస్కారం అనమాట. దీన్ని ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అందజేస్తుంది. 2016లో ఈ ఆర్డర్ ఆఫ్ ద అబ్దుల్ అజీజ్ ఆల్ సౌద్ అవార్డు సౌదీ అరేబియా వాళ్ళు మోడీ గారికి ఇచ్చారనమాట. వీటితో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా మోడీ గారిని చాలా అవార్డులు ఇచ్చి సత్కరించాయి. ఉదాహరణకి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఆయనకి ఇచ్చారనమాట. పర్యావరణానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అందించే అత్యున్నత పురస్కారం ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు 2018లో మోడీ గారిని వరించింది. ఈ దిశగా మోడీ గారిని చూస్తుంటే గొప్ప గొప్ప అవార్డులు ఇంకా ఆయన వరించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ అవార్డు కేవలం ప్రధానిగా మోడీ గారికి వచ్చిన అవార్డు కాదు, దేశం మొత్తానికి ఇచ్చిన గౌరవం. ఇది దేశ ప్రజలందరి గౌరవం అనమాట.